అయితే శివుడు కర్త కర్మ క్రియలకు బాధ్యుడు అంటాం. మన కర్మ కూడా అతనే బాధ్యుడు కదా. మరి అలాంటప్పుడు అలాంటి కర్మను మనకిచ్చి మళ్ళీ మన చేత ఆయన్ని పొగిడించుకోవడం లేకపోతే ఆయన తిట్టించుకోవడము ఇదంతా ఎందుకు అసలు? అంటే అదే నాకన్నా నువ్వు ఏమడదలుచుకున్నావో నాకు ఇలా అర్థమైంది. అన్నీ ఆయనే చేసేటప్పుడు బాధ్యత ఆయనే తీసుకోవాలి కదా. ఆ పాప పుణ్యాలు మనకెందుకు రుద్దుతాడు అని. జంతువుల వరకు అయితే అది, ఎందుకంటే వాటికి ఏం తెలియవు కాబట్టి, వాడికి ఆకలి వేస్తే తింటుంది, నిద్ర వస్తే పడుకుంటుంది. కానీ ఈ ముండా కొడుక్కి ఇంటలెక్ట్ ఇచ్చాడే, ఆకలి వేస్తే తింటాడు. ఏం తింటాడు? వేయించుకు తింటాడు, కాల్చుకు తింటాడు, ఉప్పు కారాలు వేసుకు తింటాడు, మసాలాలు తింటాడు. అవన్నీ తెలుసు, పాపం తెలియదు. విచక్షణ లేనప్పుడు పసిపిల్లాడు. ఎస్, తల్లి బాధ్యత. ఎవ్వరు వచ్చి మా పిల్లాడు ఇలా వెధ వేషాలు వేస్తున్నాడు, వీల వేస్తున్నాడు అంటే అది తల్లి బాధ్యత ఎట్లా అవుతుంది? చెప్పు తీసుకు కొట్టద్దు వాడిని. అది చెప్పు ఆయన కొట్టకుండా మన చెప్పే మనకి అందుబాటులో పెడతాడు, పెళ్ళని కొట్టుకోవడానికి వీలుగా. చేత విచక్షణ ఎప్పుడైతే జ్ఞానం ఇచ్చాడో, జ్ఞానం ఇచ్చినప్పుడు ఎస్ వీ హ్యావ్ టు జడ్జ్ అవర్ సెల్ఫ్స్. మనకు తెలిసిపోతుంది. మంటల్లో చెయ్యేందుకు పెట్టడు, కాలుతుందని తెలుసు వాడికి. మంచినీళ్ళు ఎందుకు తాగుతాడు, విషం ఎందుకు తాగడు, చస్తామని తెలుసు. అంచేత మనిషి చేసే వాటికి మనకి జ్ఞానం, అయ్యా నీకు ఇది ఇచ్చాం, నేను ఈ డ్రైవింగ్ నువ్వు చేసుకో, అంతవరకే బాధ్యత. పాప పుణ్యాలు మనవే. మనకు అసలు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడ, రెండే ఫిలాసఫీ. భారతదేశ తత్వశాస్త్రం మొత్తం పిండితే రెండు. అయ్యా పాపం ఏమిటి? పరోపకారం, పుణ్యం నాయన కథం. ఇంకొకటి అంటే నీకోసం నువ్వు బతి నువ్వు తిరిగి కన్నా పక్క నేను తింటున్నప్పుడు ఇంకో ముద్ద. పూర్వం అరుగులు ఉండేవి. భోజనం చేయడానికి అతిథి మన గృహస్థు కూర్చునే ముందు ఒక్కసారి బయటకు వచ్చి చూసేవాడు అన్నమాట, అరుగుల మీద ఉన్నారు. అభ్యాగతి స్వయం విష్ణు, సాక్షాత్ విష్ణు స్వరూపుడు కూడా ఆకలిస్తున్నాడు. ఇప్పుడు అరుగులు తవ్వేశాం. ఎవడన్నా ఉన్నాడే తలుపు కొడితే లేనని చెప్పు అంటాడు. పూర్వం బంధువులు వస్తే దాచేసేవాడు. ఏమిటి, మన చెప్పులు బట్టలు వాళ్ళు వెళ్ళిపోతారని బెంగ. ఇప్పుడు వాళ్ళు వస్తారని తెలియగానే వీడు దాక్కుంటాడు, ఏ హోటల్కో బారిపోతున్నాడు. రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ అన్నీ నాశనం అయిన క్రమంలో ఇదంతా మనం తెలియక చేస్తున్నాం, అన్నీ తెలిసే చేస్తున్నాం. నో రిలేషన్, అవసరం కోసమే బతకడం అనే స్థితి ఎప్పుడైతే వచ్చిందో ఈ మజా పోతుంది జీవితంలో. వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళందరూ సుఖపడుతున్నారా? నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. ఎప్పుడు నా బాల్యంలో ఈ రోడ్లు కొట్టుకునే లంబాడి వాళ్ళు వచ్చేవాళ్ళు. వాడు పాపం రోడ్లు, అక్కడ ఒక ఎద్దుబండి ఉండేది. ఎద్దుబండి కింద ఒక చిన్న ఉయ్యాలు ఉండేది, అందులో పసిపిల్లాడు పడుకునేవాడు. ఈవిడ జొన్న రొట్టెలు కాలుస్తూ ఉండేది. వాడు రోళ్ళు అమ్ముతాడు, కొడుతూ రోళ్ళు. సరే, మధ్యాహ్నం పూట ఒట్టి ఎండుమిరపకాయలు, ఉప్పు నూరి పచ్చడి, 2 జొన్న రొట్టెలు. వాళ్ళిద్దరు షేర్ చేసుకుని తింటూ ఉంటే ఎందుకు ఈ కోట్లు అనిపించింది. షేరింగ్ అంటే దరిద్రం నీకు అనిపిస్తుంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. దీంతో కంపేర్ చేస్తావు దరిద్రాన్ని. 25 రొట్టెలు తినలేంగా. ఇదే రొట్టెని మనకి 5 స్టార్ హోటల్లో జొన్న విత్ బన్ను అని చెప్తే 90 రూపాయలు రొట్టె సూపు కొంటాం కదా. గంజి సూపు రూపేణా ఇస్తాడు మనకి. ఆ ట్యాగ్ చూడగానే జ్వరం వస్తుంది మనకి. చేత ఆనందమా విజయమా అంటే, విజయం ఏ స్థాయికి విజయం? కంపారిటివ్, నువ్వు హ్యాపీగా ఉన్నంత వరకు చాలు. కొలమానాలు లేవు. ఎవరెస్ట్ ఎక్కావు, ఇంకా ఏమెక్కుతావు? అక్కడి నుంచి దారడం తప్ప తెలిసి నో అదర్ వే. సో జీవిత పరాకాష్ఠ ఆనందం. ఆనందో బ్రహ్మ అన్నారు. నువ్వు ఎందుకు పువ్వు వికసించడం చూడాలి. సూర్యోదయం చూసే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? పచ్చగడ్డి మీద నడిచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు? పళ్ళు కోసుకునే తీరికుందా మనకి? సో జీవిత మాధుర్యం అంతా నెట్లో పెట్టేసుకుని అక్కడే దేవుడికి హారతి ఇచ్చేసి, అక్కడే పూజలు చేసేసి, అక్కడే బతికేసి నెట్లో ఇరుక్కుపోయాం మనం. ఇవాళ నీకు సెల్ పోయిందంటే మనం పోయినట్టు లెక్క. నో ఐడి. మనకి వారం రోజులు సెల్ లేదంటే వీళ్ళు లేనట్టు ఇక తీస్తే లిస్ట్ నుంచి కొట్టేస్తారు. మన 7 రోజుల నుంచి పలకట్లేదంటే బహుశా పిలిపొచ్చుంటుంది. అంటే అలాగా మనం అంత లాక్ అయిపోయాం. అవసరం అంత అవసరం. అన్నీ వాడుకో, బట్ ఎంత వాడాలని తెలియదు. ఆ విచక్షణ మనకు ఉండాలి.
అన్ని ఇచ్చి ఆట చూస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఇంకొకటి శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేటి సమాజంలో మనం ఉన్న పరిస్థితుల్లో? మనం చీమ కుట్టినా కాదు పాము కట్టినా భరించే పరిస్థితికి వచ్చినప్పుడు ఇక్కడ శివుడి ఆజ్ఞ అంటే వాడి ఉద్దేశం వాడికి సరెండర్ అయినప్పుడు, అది నీకు మంచి చెడు సమస్తం వాడే చూసుకుంటాడనే బాధ్యత వాడి మీద వదిలేసినప్పుడు. ఇప్పుడు దానికి బాధ్యత వాడి మీద మనం వదలట్లేదు. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే వ్యాపారం చేస్తున్నాం. అయ్యా నీ గుడికి వస్తాను, నువ్వు సక్సెస్ అయితే గుండు కొట్టుకుంటా అంటాడు. నమ్మకంతో గుండె కొట్టుకుని వెళ్ళచ్చు ఒకసారి ఎవడన్నా ఉంటాడా? అది అప్పుడు ఇక వాడికి ఈ సామెత వర్తించాడు. అంచేత నమ్మకం పరిపూర్ణంగా ఉన్నప్పుడు వాడే జరిపిస్తున్నాడు అన్నీ. కానీ సగం నువ్వు చేసుకుని నీ వెళ్ళగానివన్నీ వాడి మీద నెట్టేస్తే ఈ సామెత వాడికి వర్తించదు. అంచేత మన కర్మకి మనమే బాధ్యులు. సో అనుభవించి తీరాల్సిందే. విచక్షణ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఏది. జంజాల గారు ఒక మంచి మాట అన్నాడు. అనారోగ్యం చేసి చివరి దశలో విశ్వనాథ్ గారు పెడితే అన్నట్ట, ఏంటి ఒంట్లో బాగాలేదంటే అనుభవించాను, అనుభవిస్తున్నాను. బాబు ఒకటే పదాన్ని రెండు రకాలుగా జీవితంలో మనం అనుభవించాం, అనుభవిస్తాం. ఆటగదరా శివ మొదలు పెట్టేద్దాం. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు మొదలు చివరలు లేక మొలచిన లింగమా ఆట నీకు. ఆటగదరా నీకు మొదలు చివరలు లేక మొలచిన లింగమాట నీకు. ఆటగద ఉరికేటి నీటిని జుట్టుతో, ఆటగద ఉరికేటి నీటిని జుట్టుతో, మూటగట్టిన వైన మాట నీకు. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అర్జునునితో పోరు. ఆటగద ఒసగేవు పాశుపతము, ఆటగదరా హరిని మోహించి మురిసేవు. ఆటగదరా హరిని మోహించి మురిసేవు. అయ్యప్ప జన్మంబు ఆట నీకు. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగద నిరుపేద అశ్రుధారల కరిగి ఆశుగా ఉప్పొంగె కనకధార. ఆటగద కవికి లక్షల అక్షరాలిచ్చి, ఆటగద కవికి లక్షల అక్షరాలిచ్చి భిక్షమెత్తించేవు కుక్షి కొరకు. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివ, ఆటగదరా శివ, సీతమ్మపై మోజు పుసురు తీసెను రావణాసురునకు. ఆటగదరాబం, ఆటగదరా శివ, అన్నదమ్ముల పోరు అంతమ్ము కురు వంశమింతలోనే. ఆటగదరా శివ, కృష్ణలీలలు పెరిగి పెద్దవై విశ్వరూపమునొందే. ఆటగదరా నీవు నారాయణుండవై, ఆటగదరా నీవు నారాయణుండవై. నరుని మార్చేవు గద గీత చేత, నరుని మార్చేవు గద గీత చేత. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగ
గదరా శివా ఆట గద కేశవా ఆట గదరా నీకు అవతారమెత్తేవు ఆట గదరా నీకు అవతారమెత్తేవు రాయి వై సాయి వై ఆట నీకు ఆట గద భూమిపై 3 వంతుల నీరు ఆట గద భూమిపై 3 వంతుల నీరు మిగతాది కన్నీరు ఆట నీకు ఆట గదరా శివా ఆట గద కేశవా ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గదరా నీకు అమ్మ తోడు ఆట గదరా శివా ఆట గద కేశవా. సమస్త సన్మంగళాని భవంతు. ఫైనల్గా తనికెళ్ళ భరణి గారు, ఆట నిజంగా జీవితం అనేది ఆటేనా? ఆట కదా. బాల్యంలో కొన్ని ఆటలు ఆడుకున్నాం, యవనంలో కొన్ని ఆటలు ఆడుకున్నాం, తర్వాత వార్ధక్యం మనం ఒక ఆట ఆడిస్తాం. ఆటే కదా తల్లి. సో జీవితం అంతా ఆటే. అందుకని ఆటను ఎంజాయ్ చేయి ప్రతి స్టేజ్లోనూ. ఓకే, నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్ అండి. శివరాత్రి పర్వదిన సందర్భంగా మీరు ఇక్కడ మాతో, మా ఎన్టీవీ ప్రేక్షకులతో అందరితో ఈ శివరాత్రి గురించి, ఆ విశిష్టత, శివ స్తోత్రాలు, శివతత్వం గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.